దేవుని యొక్క కల్పం. సో అక్కడ మనల్ని దేవుడు సముచితమైనటువంటి స్థానంలో ఆత్మీయ చూడడం చేయడం, దాని గురించి మనం ఈరోజు నేర్చుకుంటాం. నిన్నటి దినాన్న సోదరులు శ్రీబాబు గారు ప్రవక్తల చేత ప్రవచించబడింది దేవుని యొక్క మనసులో ఉంది ఈ సంఘం. అది దేవుడు కాలంలో ప్రారంభించి ప్రవక్తల చేత చెప్పించాడు. అంటే సంఘం అనే ఆలోచన మనుషులకి దేవుడికి ఆకస్మికంగా వచ్చింది కాదు. అనుకోకుండా ఏదో దేవుడు ఆలోచించింది కాదు. అసలు మనం ఎవరు కూడా సృజించబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు భూమి మీద సంఘం ఉండాలి, అది మనుషులకి నా కుమారులుగా నా కుమార్తెలుగా జీవించడానికి సముచిత స్థానమై ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన ఆలోచించాడు. కాబట్టి ప్రవక్తలు, యెషయా ప్రవక్త కానీ, యోవేలు ప్రవక్త కానీ, ఇలా అనేక మంది ప్రవక్తలు ప్రభు యొక్క సంఘం రాబోతోంది, ఇక్కడ ప్రారంభమవుతోంది, ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అని చెప్పేసి అనేక విషయాన్ని జ్ఞాపకం చేశారు. మీరు కూడా చక్కటి సమాధానాలు చెప్పారు సోదరులు, మరలా మనశ్చర్య చేస్తున్నారు. సో కాబట్టి ప్రారంభమైంది యెరూషలేములో పెంతెకొస్తు పండుగ నాడు. పెంతెకొస్తు సంఘం కాదు, క్రీస్తు సంఘం ప్రారంభమైంది. ఏ రోజు? పెంతెకొస్తు పండుగ రోజు. సో 3000 మంది అపోస్తులు 12 మందితో కూడా ఏం చేయబడ్డారు? చేర్చబడ్డారు. మొదట అపోస్తులు అగ్నిలోను పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారు. అదే రోజు వారితో పాటు ఎంతమంది చేర్చబడ్డారు? ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ పెంతెకొస్తు పండుగ రోజు నాడు ప్రారంభించబడినటువంటి క్రీస్తు యొక్క సంఘం క్రీస్తుదే అని చెప్పడానికి, క్రీస్తు సంఘస్థులు వాదించడానికి, క్రీస్తు సంఘస్థులు బలంగా నమ్మడానికి గల కారణాలు ఏంటి? ఏదైనా కారణం ఉండాలి కదా, మనం కొంతమంది రైట్ అనుకుంటే రైట్ కాదు కదా. కాబట్టి అది మనం ఈరోజు కొంతసేపు ధ్యానించుకుంటాం. క్రీస్తుదే ఎందుకు అవ్వాలి సంఘం? పిల్లలు మాట్లాడుకుంటాం. క్రీస్తుదే అని ఎందుకు అనాలి అని అంటే, మొట్టమొదటి 3000 మంది రక్షణ పొందారు కదా. ఇప్పుడున్న వాళ్ళలో ఎంతమంది చదివారు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయాన్ని? ఇంచుమించు అందరూ చదివింటారు. క్రీస్తుదే అని చెప్పడానికి మనం అక్కడ ఒక ఉదాహరణను ఆలోచిస్తాం. ఏంటంటే, సంఘం 3000 మంది చేర్చబడిన తర్వాత అపోస్తలుల కార్యాలు రాసినటువంటి లూకా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇలా చెప్తున్నాడు. ఏంటంటే, 2వ అధ్యాయంలోనే సంఘం ఎందుకు మనం క్రీస్తుదే అని చెప్పేసి అంటున్నామంటే, ఈ రక్షణ పొంది సంఘంలో చేర్చబడేటటువంటి వారిని చేర్చుకుంటున్న వ్యక్తి ఎవరు? ఎవరు చేర్చుకుంటున్నారండి? పేతురా? వచనం చదువుదాం మనం. అది 47వ వచనాన్ని మనం చదివితే, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండి. బాప్తిసం పొందినటువంటి వారిని చేర్చుకునేది ఎవరు? యేసుప్రభు. కాబట్టి యేసుప్రభుకు ఉన్నటువంటి అధికారం ఏంటి అని అంటే, సంఘం ఆయనది కాబట్టి ఆయన చేర్చుకుంటాడు. ఒకవేళ మీరు 1 కొరింథీ 1-2 అధ్యాయంలో, అంటే 1-2 వచనాల్లో చదివారు కదా, సంఘం అనే మాటకు అర్థం ఏంటి? పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. అంటే పరిశుద్ధపరచబడటంతోనే అయిపోలేదు సంఘం యొక్క పని. పరిశుద్ధతలో ఏం చేయాలి? కొనసాగాలి. ఒకవేళ ఎవరైనా అలా కొనసాగకపోయినట్లయితే వారిని సంఘంలో నుండి తీసివేసే అధికారం కూడా ఎవరికి ఉంది? ప్రభుకి. ప్రభు చేర్చుకుంటాడు. మనం సరైనటువంటి విధానంలో కొనసాగకపోతే మనల్ని ఏం చేస్తాడంటే తొలగిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిది సంఘం అంటే బాగుంటుంది? చేర్చుకోగలిగేవాడు, తీసివేయగలిగేవాడినా, లేకపోతే ఏదో ఒక పని చేసేవాడినా? అక్కడ ఉన్న పనుల్లో, చాలా పనుల్లో ఏదో ఒక పని చేసేవాడిని. పిల్లలు
యేసు ప్రభువుకు ఉన్నటువంటి అధికారం ఏంటో ప్రారంభంలోనే అర్థమైంది. ఏంటంటే అది వాస్తవానికి మనలాగా ఆలోచించలేదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ అయినా మరి వారు క్రమంగా చెప్పాలి కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు పట్టుకుంటారు. సో ఇప్పుడు మీకు అర్థమైందా క్రీస్తు ప్రభు అధికారం ఏంటో? సంఘంలో చేర్చుకునేవాడు ఆయన, సంఘంలో నుండి తీసివేసేవాడు ఆయన. అంటే పరిశుద్ధత లేకుండా జీవించడం అనేటటువంటి చేస్తాడు. అందుకు సంఘాన్ని కేవలం ఎవరైనా చెప్పాలి, మనం క్రీస్తు చెప్పాలి, క్రీస్తు యొక్క సంఘం అని చెప్పాలి. సంఘం కొరకు ప్రాణం పెట్టిన ఎవరు? యేసు ప్రభు. ఒకసారి అంటే సంఘం మొట్టమొదట క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి సంబంధించిన సువార్త ప్రకటించిన వాళ్ళు ఎవరు? యేసు ప్రభు యొక్క శిష్యులు. యేసు ప్రభు మరణానంతరం ఆయన తండ్రి దగ్గరికి ఆరోహణం అయిన తర్వాత అపోస్తలులకు అప్పగించిన పని ఏంటంటే నాకు సంబంధించినటువంటి విషయాలు యేసుక్రీస్తుని గురించి వాడికి ప్రకటించే క్రమంలో ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడో, ఎందుకు సిలువ వేయబడాల్సిన అవసరం వచ్చిందో, ఆయన యూదులు ఎలా సిలువ వేశారో, ఎలా ఆయన పునరుద్ధారుడు అయ్యి తండ్రి కృపాచరణ ఉన్నాడో చెప్పడానికే ఏర్పాటు చేసుకున్నాడు వాడు. అపోస్తలుల పని ఏంటంటే క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం. ఆయన పునరుద్ధానానికి సాక్షులై ఉండటం ఎవరి పని? అపోస్తలుల యొక్క పని. కాబట్టి ఈ అపోస్తలులు ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చెబుతూ వచ్చారు, ఏం చెప్పుకుంటూ వచ్చారు అని అంటే, ఇదిగో మేము క్రీస్తును ప్రకటిస్తున్నాం, సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నాం, వినుట క్రీస్తును గుర్చిన మాటల వల్ల మీకు విశ్వాసం కలుగుతుంది, క్రీస్తును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అని ఇలాగ అనేకమైనటువంటి విషయాల్ని అపోస్తలులు చెప్పారు. ప్రజలు కూడా అదే నమ్మారు. క్రీస్తుని దేవుడు ప్రభువుగా నియమించాడు, క్రీస్తుని దేవుడు సంఘానికి శిరస్సుగా నియమించాడు, క్రీస్తు మనకి సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు అనేటటువంటి సంగతుల్ని చాలామంది నమ్మారు. ఇంచుమించు చాలామంది. కొరింథీ పట్టణంలో కూడా ఇదే ప్రకటించాడు. ఎవరు? అపోస్తలుడు అయినటువంటి పౌలు కొరింథీ పట్టణంలో అదే ప్రకటించాడు. ఆయన ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత అంటే మరి ఒక మోహన్ డానియల్ గారి గుంటూరులో, నేను హైదరాబాద్లో పనిచేసినట్టుగా ఒకే చోటుకు పరిమితమైన వాడు కాదు పౌలు. ఆయన మిషనరీ, అంటే అన్ని ప్రాంతాలకు తిరిగి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాలి. కొంతకాలం ఒక 18 నెలల్లో కొరింథీ పట్టణంలో ఉన్నాడు. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాడు. అప్పుడప్పుడు ఆ ప్రాంతంలో ఎప్పుడైనా ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు పేతురు కూడా వచ్చి, కేఫా కూడా వచ్చి వాళ్ళకి కొన్ని విషయాలు ప్రకటించేవాడు. అప్పుడు అక్కడికి అకుల ప్రిస్కిల్లా ఎవరిని పంపించారు? అపోల్లోను పంపించారు. కొరింథీ పట్టణంలో ఉండి సేవ చేయడానికి ఎఫెసులో ఉన్నటువంటి అకుల ప్రిస్కిల్లా ఆయన్ని అక్కడ నుంచి కొరింథీకి పంపించారు. అపోల్లో చాలా కాలం అక్కడ వాక్యం బోధించాడు. మొదట ప్రారంభించాడు. కేఫా అప్పుడప్పుడు వాక్యాన్ని బోధించాడు. అంటే పేతురు. అపోల్లో ఏం చేశాడు? ఎక్కువ కాలం అక్కడ ఉండి స్థానికంగా వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధించాడు. అప్పుడు కొంతమంది వేరే ప్రాంతంలో ఉన్నటువంటి పౌలను కలుసుకోవడానికి కొరింథీ సంఘస్థులు వెళ్ళారట. వెళ్ళి మా కొరింథీ సంఘంలో ఇలా జరుగుతుంది. ఏం జరుగుతుంది? దేవుని వాక్యాన్ని కొంతమంది అధిగమిస్తున్నారు, దేవుని వాక్యాన్ని కొంతమంది వేరే విధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి మాకు కలహాలు ఉన్నాయి, మా మధ్య విభేదాలు ఉన్నాయి అని చెప్పారు. ఎందుకు వచ్చిన విభేదాలు అని అంటే, ఈ ముగ్గురు ప్రకటించారు కదా, పౌలు ప్రకటించాడు, కేఫా ప్రకటించాడు, అలాగే అపోలో ప్రకటించాడు. సో కాబట్టి కొంత సపోజ్ 100 మంది ఉన్నారనుకోండి, 20 మంది ఏమంటున్నారంటే మొదట పౌలు వచ్చి చెప్పాడు కాబట్టి పౌలు వాళ్ళు ఉంటారు. 20 మంది ఏమంటున్నారంటే కేఫా అంటే అపోస్తుల్లో ప్రధానుడు కాబట్టి పేతురు, ఆయన వచ్చి ప్రకటించాడు కాబట్టి మేము ఆయనకు సంబంధించిన కేఫా వర్గం అంటున్నారు. అపోల్లో అప్పటికి చెప్తున్నాడు కాబట్టి ఇంకో 20 మంది ఏమంటున్నారు? మేము అపోల్లోకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. ఇంకో 20 మంది ఉన్నారే, వాళ్ళు మాత్రం మేము క్రీస్తు వాళ్ళవి అని చెప్పేసి. సో మనుషుల గ్రూపులు అయిపోయారు. పౌలు వాళ్ళకి ఉత్తరం రాస్తున్నారు, ఇలా చెప్పాడు. మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో 10వ వచనం చదివితే, మీరు ఎవరైనా సహోదరులు చదివితే ఇంకో మైక్ ఉంటే మీ దగ్గర పెట్టుకుని చదవండి, మరి లేకపోతే నేనే చదువుతాను.
సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెను నీవు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెను నీవు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకుంటున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును కూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చింది. మీలో ఒకడు నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను క్రీస్తు వాడను, ఇంకొకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడను అని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యం. సో ఒకే సంఘంలో ఏమని చెప్పుకుంటున్నారంట? నలుగురికి సంబంధించిన వాడు అని. మేము పౌలు సంఘం అని కొందరు చెప్తున్నారు, మేము పేతురు సంఘం అని కొందరు చెప్తున్నారు, మేము అపోల్లో సంఘం అని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది మాత్రం మేము క్రీస్తుకు సంబంధించిన వాడమే, క్రీస్తు సంఘమే అని చెప్తున్నారు. ఇలా ఉండొచ్చా? ఇన్ని పేర్లతో పిలువబడవచ్చా? అప్పుడు పౌలు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. వాటికి ఎవరు సమాధానం చెప్తారో వాళ్ళు ఆ పేరుతో పిలవబడవచ్చు. అందుకు పౌలు ఏమంటున్నాడంటే, మీరు ఇన్ని రకాలుగా పిలవడానికి క్రీస్తు విభజించబడి ఉన్నాడా? క్రీస్తు విభజించబడ్డా? ఒకే రీతిగా ఉన్నాడా? ఒకే రీతిగా ఉండి ఏమని పిలవాలి? మరి కేవలం క్రీస్తు సంఘం అనే పిలవాలి, ఇంకేమని పిలవడానికి లేదు. తర్వాత ఏమంటున్నాడంటే, పౌలు మీ కొరకు సిలువ వేయబడిన, అంటే పౌలు సంఘం అని పిలిస్తే పౌలే ఒప్పుకోట్ల. ఎందుకనంటే నేను కాదు కదా, ప్రాణం పెట్టింది ఎవరు? సిలువ వేయబడింది ఎవరు? సంఘం కొరకు యేసుక్రీస్తు కదా. మరి మీరు నా సంఘం అని ఎలా చెప్తున్నారు? నా పేరు ఎలా పెట్టుకుంటున్నారు సంఘానికి పౌలుదని? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన, పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందిద్దురా అని అడిగాడు. సో అప్పుడు వాడు సమాధానం ఏంటంటే, క్రీస్తు విభజించబడలేదు, పౌలు మీ కొరకు సిలువ వేయబడలేదు, పౌలు నామాన్ని మీరు బాప్తిస్మం పొందలేదు. మరి అప్పుడు ఏమని చెప్పాలి? ఇవన్నీ రైట్ అయితే కేవలం క్రీస్తు వాళ్ళమని మాత్రమే చెప్పాలి, క్రీస్తు సంఘం అని మాత్రమే చెప్పాలి తప్ప ఇలా మనుషుల పేర్లు పెట్టి చెప్పడానికి వీలు లేదు. మరి మనుషుల పేర్లే పెట్టడానికి వీలు లేనప్పుడు కొండల పేర్లు, గుట్టల పేర్లు, పండుగల పేర్లు, రోజుల పేర్లు, పర్వతాల పేర్లు ఇలా పెట్టచ్చా? ఎందుకంటే అవేవి కూడా ఇప్పుడు మనం అడిగిన ప్రశ్నలకి సరిపోయేటటువంటివి కాదు. కాబట్టి ఎందుకు మనం క్రీస్తుదే అనాలి సంఘం అని అంటే, దాని కొరకు సిలువ వేయబడిన వాడు క్రీస్తే. ఎవరైనా బాప్తిసం పొందినప్పుడు ఎవరి నామంలో పొందుతున్నారు? క్రీస్తు యొక్క నామంలోనే పొందుతున్నారు. కాబట్టి ఎవరికి చెందిన వారిగా ఉండాలి? క్రీస్తుకు చెందిన వారిగానే ఉండాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనం ఏం చదువుతామంటే, సువార్త ప్రకటించబడినప్పుడు ఎవరిని గురించి వింటున్నాం? కాగా వినుట వలన విశ్వాసం కలుగును, కాగా వినుట క్రీస్తును కూర్చిన మాటల వలన, అంటే క్రీస్తు మీద విశ్వాసం కలుగుతుంది అన్నాడు. కాబట్టి మనం విశ్వసించింది క్రీస్తుని, మన కొరకు సిలువ వేయబడిన వాడు క్రీస్తు, మన కొరకు ప్రాణం పెట్టిన వాడు క్రీస్తు, ఆయన నామంలో మనం బాప్తిస్మం పొందాము. కాబట్టి ఆఖరికి మీకు వాక్యం చెప్పిన పౌలని నా పేరు కూడా పెట్టొద్దు. అపోస్తలుడు అంటే ఇందాక సోదరులు చెప్పారు కదా, పరలోక రాజ్యం తాళం చెవులు ఎవరికైతే ఇవ్వబడినాయో ఆ పేదరు పేరు కూడా పెట్టొద్దు. ఎంత గొప్ప జ్ఞాని అయినా సరే అపోల్లో పేరు కూడా పెట్టొద్దు. క్రీస్తుకే సంబంధించినటువంటి వారిగా మీరు ఉండాలి అని చెప్పాడు. మీకు సంకల్పం చెప్పారు సోదరులు, మొదటి రోజు చెప్పారు, దేవుని సంకల్పం గురించి చెప్పారు. అంటే అక్కడ దేవుని సంకల్పం ఏంటి? అసలు భూమి మీద ఉండేటటువంటి మనుషులందరినీ కూడా దేవుడు తన కుమారులుగా కుమార్తెలుగా చేయాలనుకున్నప్పుడు ఎవరి ద్వారా ఈ పని చేయాలనుకున్నాడు? అసలు క్రీస్తు ద్వారా. ఎలాంటి కుమారులు కావాలనుకున్నాడు దేవుడు? క్రీస్తు లాంటి కుమారులు, క్రీస్తు వంటి కుమారులు కావాలని దేవుడు. కాబట్టి క్రీస్తు లాంటి కుమారులుగా ఉండాలి అంటే, క్రీస్తు లాంటి కుమారులుగా, క్రీస్తు ద్వారా కుమారులుగా మనం ఉండాలి అని అన్నప్పుడు ఎక్కడ ఉండాలి మనం? క్రీస్తు ఏ సంఘాన్ని అయితే పరిపాలిస్తున్నాడు, క్రీస్తు ఏ సంఘానికైతే శిరస్సుగా ఉన్నాడో, ఏ సంఘంలో మనం అవయవాలుగా ఉంటే, ఏ శరీరంలో మనం అవయవాలుగా ఉంటే క్రీస్తులాగా మార్పు చెందుతామో ఆ సంఘంలో మనం ఉండాల్సిన అవసరం. కాబట్టి లేఖనాలు, పరిశుద్ధాత్మ, దేవుడు, ప్రభు, అపోస్తలులు వీళ్ళందరూ కూడా ఏం బోధిస్తున్నారు? సంఘం 100% ఎవరిదే? క్రీస్తుదే. దానికి మానవ కల్పితమైనటువంటి పేర్లు పెట్టడానికి వీలు లేదు. ఆయనకు తప్ప ఇంకెవరికి కూడా మహిమనివ్వడానికి లేదు. ప్రభు
అయిన యేసుక్రీస్తు మన నిమిత్తం పరలోకం నుండి భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చారా, లేకపోతే భూమి మీద రావడమే ఆయన ప్రారంభం? వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని యొద్ద నుండి వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేది. ఎందుచేత ఇప్పుడు చూసారా ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు మానవ ప్రభు. ఏం చేశాడు? దేవునితో సమానంగా ఉండే స్థితిని విడిచిపెట్టి మనల్ని రక్షించాలని, మన కొరకు ప్రాణం పెట్టడం కొరకు, మనల్ని దేవుని కుమారులుగా చేయడం, తన్ను తానే తగ్గించుకుని రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణం పొందేంతగా తను తగ్గించుకున్నాడు. అందుచేతట దేవుడు పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు. యేసునామమున అంటేనండి, ఇంకో మాట చెప్పండి, పర్యాయ పదం చెప్పండి. నామము అంటే, నామము అంటే అధికారం. నామము అంటే అధికారమా, పేరా? పేరు. నామము అంటే పేరేనా? మేము చాలా రోజులు చదువుకున్నాం, ఎప్పుడో చదువుకున్నాం. నేను చదువులాపేసి చాలా సంవత్సరాలు. నామము అంటే పేరు. అన్ని పేర్ల కంటే అత్యధికమైనటువంటి పేరుని ఆయనకి ఇచ్చాడు, నామాన్ని ఆయనకి ఇచ్చాడు. తర్వాత ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుని ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అన్ని నామముల కంటే పైనామాన్ని అనుగ్రహించాడు. ఇవాళ మనం చూసే విచిత్రమైనటువంటి ఏంటంటే, ఏదో ఒక సముద్రం పేరు సంఘానికి, ఏదో ఒక గుట్ట పేరు, ఏదో ఒక ఊరు పేరు పెట్టి మళ్ళీ వాళ్ళు ఆరాధన చేసేటప్పుడు, మళ్ళీ వాళ్ళు పాటలు పాడుకునేటప్పుడు ఏం చేస్తారు అంటే, యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రం. మరి ఆయన నామానికి అధిక స్తోత్రం అయితే మీ సంఘానికి వేరే పేరు ఎందుకు ఉంది? ఇక పరముల మేలైన నామము, శక్తి కలిగినటువంటి నామము, ఆటంకాలను తొలగించే నామం, అన్నిటినీ నువ్వు ఎదుర్కోవడానికి నీకు ఉపయోగపడే నామం అని నీ నోటితో పాట పాడుతూ నువ్వు ఉండే సంఘానికి ఏం పేరు? మీ ఇంట్లో ఎవరైనా వీరుడు ఉన్నాడు, ఏదైనా చేయగలిగిన వాడు ఉన్నాడు. వాడంటే అన్నీ చేయగలడండి. వాడు ఎవరితోనైనా మాట్లాడగలడు, ఏదైనా తేగలడు, ఏదైనా అన్నీ చేయగలడు. కాకపోతే ఊరికే ఎందుకు పనికిరానోడు అని పేరు పెట్టుకున్నాం ఆయనకి అని అంటే, ఆ మాట్లాడే మాటకి ఆ పేరు పెట్టేదానికి సంబంధం ఉంటుంది. ఎక్కడ మీరు నోటితో ఏం చెప్తున్నారు? ఏదైనా చేయగలడు. పేరేం పెడుతున్నారు ఆయనకి? ఏది చేయలేనోడు అని పేరు పెడుతున్నారు. ఈ పేరుకి ఈ పనులకి ఏమైనా సంబంధం ఉందా? మరి యేసు ప్రభు అన్ని నామాల కంటే పైనామాన్ని ధరించేటట్టుగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే ఆయనకు అధికారం ఇస్తే, ఇంకంతకంటే పెద్ద గొప్ప నామాన్ని మనం ఎక్కడ కనుక్కోగలం? ఉందా? భూమి మీద కానీ, పరలోకంలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ అంతకంటే గొప్ప నామం ఏదైనా ఉందా? లేదు. మరి అలాంటప్పుడు ఇంకెవరి పేరు ఎందుకు పెట్టాలి? ఇంకా దేని పేరు ఎందుకు పెట్టాలి సంఘాలకి? ఒకటి, మనం పెడితే ఏమవుతుందిలే అనేటటువంటి ఆలోచన అయినా, ఎవరో పెట్టారులే మనం కొనసాగించాలన్నటువంటి బలహీనత అయినా, లేదు లేఖనాలు అర్థం కాకపోవడం అయినా అయి ఉంటే ఈ పని జరుగుతుంది. యేసుక్రీస్తు పేరుని సంఘానికి ఏం చేయాలంటే, ఖచ్చితంగా మనం దాన్ని, సంఘాన్ని మనం ఎలా చూడాలంటే క్రీస్తుకు చెందినటువంటిది కానీ మనం చూడాలి. అప్పుడు దీనికి అపోస్తలుడైన పౌలే 3వ అధ్యాయంలో ఇంకొక ఉదాహరణ చెప్పాడు. ఇక్కడ చదవలేదు. 3వ అధ్యాయం కొరింథీ పత్రిక మీరు ఎప్పుడైనా చదవండి. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా పొలాలు పండించేవాళ్ళు, రైతులు ఉన్నారు కదా. ఇక్కడున్న వాళ్ళలో పొలం పని
చేయగలిగే వాళ్ళు, వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాని వెనకాల ఉన్న పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక ఆయన, 2, 3, 4, 5 ఉన్నారు. ఓకే, మీకు అర్థమయ్యేలాగా దేవుడు చెప్పిన విధానంలోనే చెప్తాను, మార్చబడ్డాను. ఒక వ్యక్తికి ఒక 5 ఎకరాల పొలం ఉందట. ఒక 5 ఎకరాల పొలం ఉంది. మోహన్ డానియల్ గారికి ఒక 5 ఎకరాల పొలం ఉంది. ఉన్న పేర్లే నేను వాడతాను. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆయన సేవలో బిజీగా ఉన్నారు, ఆయనకి వ్యవసాయం చేసే తీరిక లేదు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, అక్కడ ఉన్నటువంటి శ్రీను గారిని పిలిచి, బ్రదర్ మా పొలం కొంచెం దున్నించండి, ట్రాక్టర్ పెట్టి ఎంత డబ్బులు అయితే అంత ఇచ్చేస్తానని చెప్పేసి అన్నాడు. అప్పుడు శ్రీను గారు ఏమన్నారంటే, సరే బ్రదర్ అలాగే నేను పొలం దున్నిస్తానులే అని చెప్పేసి ఆయన పొలం దున్నించాను. ఎంత అయినాయండి అని అంటే 10,000 అయినాయి అన్నాడు డానియల్ గారు. ఆయన 10,000 ఇచ్చేసాడు. యలమంద గారికి ఏం చెప్పారు అని అంటే, కొద్దిగా నాట్లు వేయించండి, నాకు తీరిక లేదు, కొంచెం నా పొలంలో నాట్లు వేయించండి అని చెప్పేసి అన్నారు. ఆయన ఏమన్నారంటే, సరే బ్రదర్ నాట్లు వేయిస్తానని చెప్పేసి అన్నారు. ఆయన నాట్లు వేయించారు. ఎంత అయినాయి అని అంటే 10,000 అయినాయి అన్నారు. ఆయన 10,000 ఇచ్చేసారు. సురేష్ గారికి ఏం చెప్పారు అని అంటే, కొద్దిగా కోత కోయించండి, నాకు ఖాళీ లేదు, మీకు ఎంత అయితే అంత ఇచ్చేస్తానంటే ఆయన కూడా కోత కోయించేశారు. ఎంత అయినాయి అంటే 10,000 అయినాయి అన్నారు. ఆయన 10,000 ఆయనకి ఇచ్చేసారు. ఇప్పుడు కుక్కను ఉరుస్తున్నారు, కుక్కను ఉరిచే పని నాకు అప్పగించారు. కుక్కను ఉరిచిన తర్వాత నేనేమంటున్నానంటే, నాకు కూడా 10,000 అయినాయి అంటే 10,000 ఇచ్చేసారు కుక్కను ఉరిచినందుకు, పని చేసినందుకు. ఇప్పుడు బస్తాలన్నీ కూడా, వడ్లన్నీ కూడా బస్తాలోకి వేసిన తర్వాత, ధాన్యం అంతా కూడా బస్తాల్లోకి ఎత్తిన తర్వాత, నేను, శ్రీను గారు, యలమంద గారు, సురేష్ గారు పోట్లాడుకుంటున్నాం. ఏమని? ఎవరింటికి తీసుకెళ్ళాలని. ఇప్పుడు పెద్దమక్కిలో ఉన్న పెద్దలను అడుగుతున్నాను నేను, ఎవరింటికి తీసుకెళ్ళడం ధర్మం చెప్పండి? డానియల్ గారిది కదా పొలం, ఆయన ఇంటికి వెళ్ళాలి కదా. మేమెవరం కూడా తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన ఆయన పొలం దున్నించినందుకు ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేశారు, ఆయన నాట్లు వేయించినందుకు ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేశారు, ఈయన కోత కోయించినందుకు ఆయనకి ఇచ్చేశారు, కుప్ప నూర్చినందుకు నాకు కూడా డబ్బులు ఇచ్చేశారు. పొలానికి సంబంధించిన యజమాని ఎవరో ఆయన ఇంటికే ఏం వెళ్ళాలి, ఆ ధాన్యం వెళ్ళాలి, ఎందుకంటే అది ఆయన పొలం కాదు. కాబట్టి ఇప్పుడు మనం సంఘం ఎవరు కట్టారు? యేసు ప్రభు కట్టారు. సంఘం కోసం ప్రాణం ఎవరు పెట్టారు? యేసు ప్రభు పెట్టారు. ఎవరు రక్తం చిందించారు? యేసు ప్రభు రక్తం చిందించారు. దేవుడు దానికి ఎవరు పేరు పెట్టారు? యేసుక్రీస్తు పేరు చెప్పారు. ఎవరు శరీరం అన్నాడు ఆయన? యేసుక్రీస్తు శరీరం అన్నాడు. దానికి శిరస్సు ఎవరన్నారు? మనం అందులో రక్షించబడాలి అని అంటే ఎవరి నామాన్ని ఒప్పుకోవాలి? ప్రభు అని, యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకోవాలి. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరి పేరు పెడితే ధర్మం? సింపుల్. మనకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే, మనకి బైబిల్లో ఉన్న సంగతులు కానీ కొంచెం మన సొంతంగా ఆలోచించవలసినటువంటి, చదివినటువంటి వాటిని అర్థం చేసుకోవడానికి మన సొంతంగా ఆలోచించవలసినటువంటి అవసరం కానీ లేకుండా మనం ఊరికి ఏం చేస్తున్నామని అంటే, ఇంతకుముందు ఏం జరిగిందో అదే జరిపిద్దాం, ఇంతకుముందు అందరూ ఏ దారిలో వెళ్ళారు అదే దారిలో వెళ్దాం అనుకున్నాం తప్ప, అసలు మనం చదివే బైబిల్లో ఏముంది అనే దాన్ని మనం ఆలోచించట్లేదు. అది సమస్య. ఈ పెద్ద పక్కనలోనే కాదు, ప్రపంచం అంతా అదే సమస్య. మా హైదరాబాద్లోనైనా అదే సమస్య, వాడు విజయవాడలోనైనా అదే సమస్య, సమీపంలోనైనా అదే సమస్య. సో ఇప్పుడు మీకు అర్థమైందా సంఘాన్ని కేవలం క్రీస్తుదే అని ఎందుకు అనాలో? ఈ కారణం సరిపోద్దా? సరిపోద్దా? అపోస్తుల గారు 4వ అధ్యాయము 12వ వచనం, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం చదువు. మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఒకవేళ మనం రక్షణ పొందాలంటే ఈ నామముననే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అన్నాడు పేతురు. ఆ రోజున్న అపోస్తుల్ని యూదులు బెదిరించి, యేసు ప్రభు నామాన్ని బట్టి బోధించారంటే మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తామని అంటే, మరి రక్షణ కావాలంటే ఆయన్నే కదా ప్రకటించాలి. ఆకాశం కింద ఉన్నటువంటి ఏ నామంలోనూ రక్షణ లేనప్పుడు ఈ నామంలోనే రక్షణ పొందాల్సినప్పుడు ఆయన్నే కదా మేము ప్రకటించాలి అని పేతురు అన్నాడు. కాబట్టి వేరే పేరులో ఏం లేదు, మనకి రక్షణ లేదు. ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామంలోనూ ఏం లేదంట, ఏ పేరులోనూ రక్షణ లేదు. ఏ నామంలో ఉంది రక్షణ? యేసుక్రీస్తు యొక్క నామంలోనే రక్షణ. కాబట్టి సంఘం ఎవరికి చెందిందిగా ఉండాలి. కాబట్టి చాలామంది అపోస్తులు ఆనాడు ఉన్నటువంటి సంఘాలకు జాగ్రత్త చెప్పారు. ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడానికి దేవుడు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాడు, జాగ్రత్త. నేను వెళ్ళిపోయిన తర్వాత, అపోస్తులు వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు ప్రవేశిస్తాయి.
వాళ్ళు మందను కనికరించరు, వాళ్ళు ఇష్టానుసారమైన బోధల వైపు మనుషులు తిప్పేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్త 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 అని చెప్పాడు. అది జరిగింది కాబట్టి అనేకమైన పేర్లు, అనేకమైన విధానాలు, అనేకమైన పద్ధతులు. ఆశ్చర్యం ఏంటంటే ఒక్కడే దేవుడు, ఒకటే బైబిలు, ఒక పరిశుద్ధాత్మే మనల్ని నడిపిస్తాడు, ఒక ప్రభువే మనల్ని పరిపాలిస్తాడు అని చెప్పుకుంటాం క్రైస్తవులు. కానీ ఈ సంఘం విధానం ఇంకో సంఘానికి ఉండదు, ఇంకో సంఘం విధానం ఇంకో సంఘానికి. అవన్నీ బైబిల్లో పర్మిషన్ ఇచ్చారా? వాటన్నిటికీ ఎవరు తోచింది వాళ్ళు చేసుకోండి, ఆఖరి యేసు ప్రభు అనండి అని. కాబట్టి మనుషులు చేసే ప్రతి పని గురించి విమర్శ దినాన్ని ఏం చేయాలట? లెక్క అప్పగించాలి. లెక్క అప్పగించాలంటే మనం సరైన విధానంలో బైబిల్లో ఎలా ఉందో అలా, బైబిల్లో ఏం చెప్పిందో అది అనుసరించడానికి మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం ఈ విషయాలను ఆలోచించిన తర్వాత మీకు ఇంకేదైనా సందేహం ఉందా? సంఘం క్రీస్తుదే అనడానికి, సంఘము క్రీస్తుకు చెందిందే ఉండాలి అని చెప్పడానికి మీకు ఇంకేదైనా సందేహం ఉందా? లేదు పర్వాలేదు అని అనిపిస్తుందా అంటే లేదు. మొదటి కొరింథీ పత్రికలోనే 1వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే, ఎవరితో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడట. చదవండి అమ్మ ఒకసారి చదువు. మన ప్రభు అయిన యేసుక్రీస్తువను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరి సహవాసంలో ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు? యేసుక్రీస్తు యొక్క సహవాసంలో ఉండడానికి, యేసుక్రీస్తుతో కలిసి ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. సంఘము యెహోవా మందిరంతో పోల్చబడింది అని పాత నిబంధనలో యెషయా గ్రంథంలో నుంచి మన సహోదరులు చెప్పారు. కొన్ని పోలికలు ఉన్నాయి. ఆ పోలికలు మనం చూసినప్పుడు కూడా అది కేవలం ఎవరికి చెందిందిగా ఉండాలి? సంఘం క్రీస్తుకే చెందిందిగా ఉండాలి. పోలికలు ఏమున్నాయి బైబిల్లో క్రీస్తుకి, నీ సంఘానికి సంబంధించి? క్రీస్తేమో శిరస్సు, సంఘమేమో శరీరం. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఒక 6 నెలల పాటు లేదా 3 నెలల పాటు, కనీసం ఒక వారం రోజుల పాటు మీ శరీరానికి మీ అన్నయ్యది కానీ మీ తమ్ముడిది కానీ శిరస్సు పెట్టుకుని తిరిగారా? ఎవరైనా కుదురుతాలాగా? సాధ్యమేనండి అది? కాదు. నీ శరీరానికి నీ శిరస్సే ఉండాలి, నీ శిరస్సు కింద నీ శరీరమే ఉండాలి. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధం వేరు చేయడానికి వీల్లేదు. వేరు చేస్తే అది సజీవంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి సంఘము క్రీస్తు వారి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆయన శిరస్సు, అది ఆయన యొక్క శరీరం. విడదీయడానికి కుదరదు, ఇంకొకళ్ళ పేరు పెట్టడానికి కుదరదు. పోనీ మీ ఊర్లో ఎవరైనా తలకో పేరు శరీరానికో పేరు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఒక ఆయనకి ఎవరికైనా మీరు అలా పెట్టి చూడండి, తల పేరు వినోదరావు అంటే శరీరం పేరు మోహన్ డానియల్ గారు అని చెప్పండి. అలా ఉంటుందా? అలా కుదురుద్దా? అప్పుడు జనాభా లెక్కలో ఏం రాయాలి వచ్చి? ఒక ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన తలకాయ పేరేమో ఒకటి, ఆయన శరీరం పేరేమో ఇంకొకటి. అలా రాయటం కుదరదు. ఆ రెండు వేరు చేయలేనటువంటి. తర్వాత ఇంకేం పోలిక చెప్పాడు? క్రీస్తుకి సంఘానికి ఉన్నటువంటి సంబంధాన్ని వరుడు వధువు, భార్య భర్త, ఆ సంబంధంతో చెప్పాడు. మార్చొచ్చా పేరు? ఈ భార్యాభర్తల సంబంధంలో కొంతకాలం ఒక పేరు, కొంతకాలం ఒక పేరు పెట్టుకోవచ్చా? భార్య పేరు కానీ భర్త పేరు కానీ? అప్పుడు అది అపవిత్రం అయిపోతుంది. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రతి పెళ్లిలో చదువుతారండి, ప్రతి ఒక్కళ్ళు చదువుతారు. ఆఖరిని ఏం చెప్తాడంటే, ఇప్పుడు నేను భార్యాభర్తల గురించి చెప్పట్లేదు, సంఘాన్ని గురించి, క్రీస్తుని గురించి చెప్తున్నాను. మెట్టుకు భార్య అయితే తన భర్త ఎంత భయభక్తులు కలిగి ఉండటం చూసుకోవాలి, భర్త అయితే తన భార్యను ప్రేమించాలి అని చెప్పి చెప్తాడు. అప్పటి వరకు చెప్పిందంతా దేని గురించి? సంఘాన్ని గురించి, క్రీస్తుని గురించి. సంఘం అన్ని విషయాల్లో క్రీస్తుకు లోబడాలి. లోబడాలంటే పేరు కూడా ఆయనే పెట్టుకోవాలా? ఏ పేరు పెట్టుకున్నా పర్లేదా? ఏ పేరు పెట్టుకునైనా లోబడచ్చా? ఏ పేరైనా పెట్టుకుంటే దాన్ని లోబట్టం అంటారా? లోబట్టం. కాబట్టి పురుషుడు తన భార్యని క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించాలి. సంఘం ఎలా లోబడాలంట? క్రీస్తుకి, భార్య భర్తకి లోబడ్డట్టుగా లోబడాలి. ఎంత అద్భుతమైనటువంటి సంబంధం చెప్పాడు. అయినా సరే మనం ఇంకా ఏమంటామంటే, మనమంటే ఇక్కడ మనం కాదు, లోపల ఉంటే చాలా మంది పేరుతో నిమిత్తం లేదు, పేరుతో నిమిత్తం లేకపోవడం లేదంటే ఈ ప్రపంచంలో మీ ఉద్యోగానికి వెళ్ళినా, మీ మీద ఏదైనా ఎంక్వైరీ చేసినా, మీ గుర్తింపుకు సంబంధించినటువంటి ఏదైనా సరే మొదట దేంతో ప్రారంభం అవుతుంది?
ఆఖరికి మీ మీద కేసు రాయాలన్నా సరే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ముందే అడుగుతారండి, ఏమైనా నీ పేరేంటి అని అడుగుతారు. పేరుతోనే ప్రారంభం అవుతుందండి. ఆ పేరు సరిగా ఉంటేనే మిగిలిన వ్యవహారం సరిగా ఉంటుంది. పేరు తప్పు వచ్చింది అనుకోండి, ఇంకొకటి పడద్దు మనకు పడాల్సిన శిక్ష, లేకపోతే మనకు రావాల్సిన లాభం ఇంకొకటి పోతుంది. పేరులో ఏముందలే అని ఎవరు అనొద్దండి. పేరులోనే అన్నీ ఉన్నాయి, పేరుతోనే అంతా ఉంది. కాబట్టి బైబిల్లో రోమా 16:16లో ప్రభు స్పష్టంగా రోమా ప్రాంతంలో ఉన్నటువంటి రోమీయుల పట్టణాల్లో ఉన్నటువంటి అనేక సంఘాల గురించి ఏమంటాడంటే, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అని చెప్పారు. సో క్రీస్తుదే సంఘం. ఇంకెవరికి దాని పేరుని ఇవ్వడానికి, అధికారాన్ని ఇవ్వడానికి లేదు. ఎందుకంటే సంఘంలో చేర్చుకునేవాడు ఆయన. ఆయన నామంలోనే రక్షణ. ఇప్పుడు రక్షణ కలుగుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయంలో 9-10 వచనాలు మనం చదివితే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఆయనను లేపి విశ్వసించిన ఎడల నీకు రక్షణ కలుగు. ఏలైనగా మనుషుడు నీతి కలుగునట్లు హృదయం ముందు విశ్వసించను, రక్షణ కలుగునట్లు నోటితో. మొట్టమొదటి 3,000 మంది రక్షణ పొందారు కదా. ఎవరి పేరు విని, ఎవరి మాటలు విని వాళ్ళు రక్షణ పొందారు. ఎవరి మాటలు విని. పేతురు ఆయన గురించి చెప్పుకున్నాడా, క్రీస్తుని గురించి చెప్పాడు? పేతురు మీద విశ్వాసం ఉంచారా, క్రీస్తు మీద విశ్వాసం ఉంచారా? పేతురు ఏం చెప్పాడు అంటే, మీరు ఎవరినైతే క్రీస్తు కాడనుకుని కేవలం యేసు అనుకుని సిలువ వేశారో ఆయన్నే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలి అని అంటే, తెలుసుకున్న వాళ్ళు, లేఖనాలతో సరిపోల్చి ఆలోచించిన వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఏం చేశారు అని అంటే, ఆయనే ప్రభు అని, ఆయనే రక్షకుడని, ఆయనలోనే రక్షణ ఉందనే సంగతిని గ్రహించి రక్షణ పొంది క్రీస్తులోనికి ప్రవేశించారు. 1 కొరింథీ 12వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంఘంలో ఒక బాప్తిసం పొందడానికి వీలు లేదు. బైబిల్ ప్రకారం వీలు లేదంటే నేను ఎవరిని ఆపలేను, నేను ఆపే అధికారం నాకు లేదు. బైబిల్ ప్రకారం చేయాలనుకుంటే మాత్రం ఇలా చూడండి, 12వ వచనంలో 1 కొరింథీ 12వ అధ్యాయం 12వ వచనంలో మనం ఏమన్నాడంటే, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేక అవయములు కలిగి ఉన్నదో, అలాగే ఎలాగూ శరీరము యొక్క అవయములని అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగుననే అలాగే క్రీస్తు. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి, ఎన్ని శరీరాల్లో కట, ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. కాబట్టి మనందరం ఒకే శరీరంలోనికి ఒక్క ఆత్మని కలిగి బాప్తిస్మం. ఆ ఒక్క శరీరం ఎవరిది? యేసుక్రీస్తు. ఎక్కడైతే రక్షణ ఉందో అక్కడికి మనం బాప్తిస్మం. సంఘం ఎవరిది? క్రీస్తుది అయితేనే మనం ఎవరిలా మారగలం? క్రీస్తులాగా మారగలం. మీ పిల్లల్లో ఎవరినైనా, మా ఇక్కడ ఇంటర్మీడియట్ చదివేవాడు లేదా డిగ్రీ చదివేవాళ్ళు అనుకుంటున్నారు, ఒకళ్ళిద్దరు ఉంటే నాకు మీరు డిగ్రీ చదివే పిల్లలు ఎవరు ఉన్నారు? ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు? కామర్స్. ఇంజనీరింగ్ చదివేవాళ్ళు ఎవరు లేరా? ఇక్కడ చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటారు. ఒక వ్యక్తిని ఇంజనీరింగ్ చదివించాలి అంటే మీరు విజయవాడలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీలో, అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేరుస్తారా, ఇంజనీరింగ్ కాలేజీలో చేరుస్తారా? ఇంజనీరింగ్ చదవాల్సిన పిల్లల్ని ఎక్కడ చేరుస్తాం? మనం తీసుకెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో చేరుస్తాం. కామర్స్ చదివే పిల్లల్ని ఎక్కడ చేర్చాలి? కామర్స్ చెప్పే కాలేజీలోనే చేర్చాలి. క్రీస్తులా మారాలంటే ఎక్కడ ఉండాలి? క్రీస్తు ఎక్కడ పరిపాలిస్తున్నాడో, క్రీస్తు ఎక్కడ అందుబాటులో ఉంటాడో, క్రీస్తు ఎక్కడ తన శరీరంలాగా పోషిస్తాడో అక్కడ మనం సభ్యులు. అదే సముచిత స్థానం. సముచిత స్థానం అంటే అర్థం ఏంటంటే రైట్ ప్లేస్ అని, సూటబుల్ ప్లేస్ అని కదా. ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా చుట్టాలకి వెళ్ళినప్పుడు ఒక వారం రోజులు ఉంటారు, 10 రోజులు ఉంటారు, బాగా ఇష్టమైన వాళ్ళు అయితే ఉంటారు. కానీ మళ్ళీ ఎక్కడికి వచ్చేయాలని కోరుకుంటారు? మన
ఇంట్లోనే వాళ్ళు సరిగా ఉండాలి. ఎందుకంటే మన ఇల్లే వాళ్ళకి సముచితమైన స్థానం. సొంత ఇల్లు ఇది మా తండ్రి, మా తల్లి, మా అన్నదమ్ములు ఎక్కడ ఉంటారో అక్కడే అది సముచితమైన స్థానం. అక్కడే ఉండగలరు వాళ్ళు. నీళ్లలో ఉండటం చేపకి సముచితమైన స్థానం. ఇది బంగారంతో కట్టిన కొండల్లో ఉండలేదు, అది చెట్ల మీద ఉండలేదు, అది నీళ్లలో ఉంటే సముచిత స్థానం. అడవిలో ఉండే జంతువులకి ఊరిలో ఉంటే ఉండలేవు, అడవి సముచితమైన స్థానం. కాబట్టి పాపం విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి క్రీస్తు సంఘమే సముచిత స్థానం. ఎందుకంటే ఈ శిరస్సు ఆజ్ఞల్ని తెలియజేస్తారు. ఈ శిరస్సులను వాళ్ళు అనేకమైనటువంటి ఆ ఆజ్ఞల్ని పొందుతూ ఉంటారు. మన శరీరం అంతా ఉంది. మన శిరస్సు అటు చూడు అంటే అటు చూస్తాం. మన బ్రెయిన్ మనం ఇక్కడ నడవమంటే అక్కడ నడుస్తాం, ఇది పట్టుకోమంటే ఇది పట్టుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మాటలు, ఆయన బోధలు, ఆయన విధానాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తులాగా నువ్వు మారాలి అని అంటే అసలు క్రీస్తులాగా మారడం మన లక్ష్యమా? దేవుడు మనకు అదేనా గోల్గా పెట్టాడు అంటే అవును, అదే గోల్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అంటే క్రీస్తు లాంటి కుమారులుగా మనల్ని చేసి మనందరూ మనం క్రీస్తు లాంటి కుమారులుగా మారాలన్నది ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. సో కాబట్టి ఆయన ఏమన్నాడంటే 11వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి నేను చదువుతున్నాను. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగ వరకు ఆయన ఇలాగ నియమించారు. మనందరం కూడా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారిగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. మీరు మీ ఊర్లో కొంతమంది పోలీసు సెలక్షన్స్లో ఉద్యోగం తెచ్చుకున్నారనుకోండి, వాళ్ళకి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే పోలీస్ అకాడమీలో ఇస్తారు. ఎందుకంటే అక్కడే వాళ్ళు పోలీసులాగా మారగలరు. ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళు తీసుకెళ్ళి ఇండియన్ ఆర్మీ క్యాంపులోనే వాళ్ళకి ఇస్తారు. అంతే తప్ప ఒకళ్ళని ఆర్టీసీకి, ఒకళ్ళని ఇంకో దానికి పంపించి మీరు ఎలా అవ్వాలనుకుంటున్నారు అవ్వండి అంటే అలాగ అవ్వరు. ఎందుకంటే అక్కడ ఆ వాతావరణం ఉంది. ఎక్కడో చోట ఉండి మనం క్రీస్తులో మారలేము. ఎక్కడుండి మారగలం? క్రీస్తులో ఉండి, క్రీస్తునందుండి, క్రీస్తు సంఘంలో ఉండి, క్రీస్తు బోధల్ని, క్రీస్తు జీవితాన్ని, క్రీస్తు మాటల్ని, క్రీస్తు ఆలోచనల్ని మనం నేర్చుకోగలం. ఇక్కడ కూడా మనం నేర్చుకుంటేనే ఇప్పుడు ఉన్నంత మాత్రాన అయిపోతామని నేను చెప్పట్లేదు. కాకపోతే బయట నువ్వు నేర్చుకున్నా అవ్వలేవు. ఎందుకంటే అక్కడ ఒక వేరే ఆలోచనలు ఉంటాయి. అక్కడ పద్ధతి వేరేగా ఉంటుంది, పరిపాలన వేరేగా ఉంటుంది, సంఘ నియమాలు వేరేగా ఉంటాయి, విశ్వాసాలు వేరేగా ఉంటాయి. ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు చేశాడు. ఎలాగంటే క్రీస్తు యొక్క సంఘం అభివృద్ధి చెందడానికి మొదట ఆ పని ఎవరికి అప్పగించాడు? క్రీస్తు యొక్క సంఘాన్ని నడిపించే పని మొదట ఎవరికి అప్పగించాడు? ఆ వచనాలు మనం కొనసాగిద్దాం. 4వ అధ్యాయంలో మనం చదివాం కదా. ఇప్పుడు ఆయన ఇలాగ నియమించను అన్న తర్వాత ఏమన్నాడంటే పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లును. ఎవరి పరిశుద్ధులంటే సంఘంలో చేర్చబడినటువంటి వారు. మనం క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి మనం సంపూర్ణులు అవ్వాల్సింది ఎవరంటే మనం కొరింథీ పత్రికలో సంఘం అనే మాటకు అర్థం ఏంటి? పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధులుగా పిలువబడిన వారు పరిశుద్ధతను కొనసాగిస్తే ఏమవుతారు? సంపూర్ణులు అవుతారు. సంపూర్ణులైతే ఏమి నెరవేరుద్ది? దేవుని సంకల్పం నెరవేరుద్ది. అందుకే కదా దేవుడు భూమి మీద అందరిని ఉంచింది ఇప్పటిదాకా. ఏం సాధించాలని మనం? క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగ వరకు ఆయన ఇలాగ నియమించాడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను. మొదట ఎవరికి అప్పగించాడంటే ఈ పని? అపోస్తులకు అప్పగించాడు. సో ఇవాళ క్రీస్తు ప్రభు యొక్క సంఘంలోనే మీకు అపోస్తుల బోధనే దొరుకుతుంది. ఎవరి బోధ దొరకదు? అపోస్తుల బోధ దొరకదండి. వాళ్ళ సొంత సిద్ధాంతాలు ఉంటాయి. మీరు ఏ సంఘం గురించి అయినా చూడండి, వాళ్ళ వ్యవస్థాపకుడు అంటే సంఘాన్ని స్థాపించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురువులు లేకపోతే వాళ్ళ సంఘ స్థాపకులు ఇలా ఉండాలి సంఘం అని వాళ్ళు నిర్ణయించిన వాటిని వాళ్ళ సంఘం వాళ్ళు పాటిస్తారు. మనం ఎవరిది పాటిస్తున్నాం? మనల్ని
ఎన్నుకున్నవాడు, లోపల చేర్చుకున్నవాడు, మనల్ని నడిపిస్తున్నవాడు, ఎవరి నామాన్ని అయితే మనం ధరించామో ఆ క్రీస్తు యొక్క బోధ. ఈ బోధ ఎవరు బోధించారు? యేసుప్రభు తర్వాత. యేసుప్రభు బోధించినప్పుడు ఎవరో రాయలా. యేసుప్రభు బోధించిన కాలంలో రాసిన వాళ్ళు, తిరిగి బోధించిన వాళ్ళు ఎవరు లేరు. విన్నారంతే అప్పుడు. అప్పుడు యేసుప్రభుతో కూడా 3 సంవత్సరాలు ఆయనతో కూడా ప్రయాణం చేసి, ఆయనతో భోంచేసి, ఆయనతో పడుకుని, ఆయన వెళ్ళిన చోటకల్లా వెళ్ళి, ఆయన చెప్పిన బోధలన్నీ నేర్చుకుని, పరిశుద్ధాత్మ చేత నడిపించబడి మాట్లాడిన వాళ్ళు ఎవరు అంటే అపోస్తులు. కాబట్టి మనకు ప్రామాణికం ఏంటి? అందుకు మొదటి సంఘం నుంచి కూడా, అంటే మొట్టమొదట యెరూషలేములో ప్రారంభించబడిన సంఘం దగ్గర నుంచి కూడా క్రీస్తు సంఘం యొక్క విధానం ఏంటి అని అంటే, ఏం రాశాడు 42వ వచనంలో అపోస్తుల కార్యాల్లో, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును, వాళ్ళ అపోస్తుల బోధలో కొనసాగితేనే ఎవరి బోధలో కొనసాగలరు? క్రీస్తు బోధలో కొనసాగలరు. అపోస్తుల బోధ కాకపోతే కాదనమాట. కాబట్టి అపోస్తుల బోధ, అందుకు అపోస్తులుగాను, కొందరిని ఇంకేమన్నాడు, కొందరిని ప్రవక్తలుగాను. అంటే అప్పటికి ఇంకా బైబిలు సంపూర్ణంగా రాయబడలేదు కాబట్టి పరిశుద్ధాత్మ కొంతమందికి వాక్యం చెప్పే శక్తి. ఇప్పుడు నేనేమో ఫలానా అధ్యాయం ఫలానా వచనం అని చెప్తున్నాను, అప్పుడు వాళ్ళకి దేవుడు బయలుపరిచని చెప్పేవారు, ఇంకా బైబిల్ పూర్తిగా వ్రాయబడినటువంటి కాలంలో. కాబట్టి పరిచర్య చేయడం కోసం, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? అపోస్తుల్ని, ప్రవక్తల్ని, ఇంకెవరినన్నాడు? సువార్థికులను ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళు ఎవరండి? సువార్థికులు అంటే ఎవరు? సువార్థికులు అంటే ఎవరు? దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించేవారు. సంఘానికి వెలుపటి ఉండి, ఇంకా పాపంలోనే ఉండి, ప్రభువుని గురించి ఎరగనటువంటి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవుడు నీ గురించి ఎలాగ సంకల్పించాడు, దేవుడు నిన్ను ఇందుకు నిర్మించాడు, దేవుడు నీ గురించి ఎలా ఆలోచిస్తున్నాడు, ఆయన నిన్ను ఎంత ప్రేమించాడు అని చెప్పేవాళ్ళని సువార్థికులు అన్నాడు. తర్వాత కాపరులు అంటే ఎవరంటే సంఘాన్ని పరిపాలించేవాళ్ళు. యేసుక్రీస్తు పక్షంగా సంఘాన్ని పరిపాలించేవాళ్ళు కాపరులు. సంఘ పెద్దలన్న వాళ్ళే, కాపరులన్న వాళ్ళే, పై విచారణ చేసేవాళ్ళన్న వాళ్ళే. సో కాపరులు అనే మాటని ఇక్కడ చెప్పాడు. ఉపదేశకులుగాను నియమించాడు. ఉపదేశించే వాళ్ళు ఎవరంటే రక్షణ పొందినటువంటి వారికి రక్షణలో కొనసాగటం ఎలాగో దేవుని యందు భయభక్తులు నేర్పించేటటువంటి బోధకులు వాళ్ళు. బోధకుల్ని నియమించాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యొక్క సంఘంలో క్రీస్తులాగా ఒక వ్యక్తి మార్పు చెందడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే, అపోస్తుల బోధ అందుబాటులో ఉంది, ప్రవక్తలు ప్రవచించిన వాటిని పరిశుద్ధాత్మ రాయించాడు, సువార్థికులు సువార్త ప్రకటిస్తారు, ఉపదేశకులు బోధ ఆత్మ సంబంధమైనటువంటి బోధను బోధిస్తారు, కాపర్లు సంఘ పరిపాలన చేస్తారు, వెరసి క్రీస్తులాగా ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా మారతారు. మీరు ఇంకేదైనా ఒక సంఘం మానవ ఆలోచనలతో, లేకపోతే మనుషుల్లో ఒకవేళ గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, జ్ఞానవంతులు అయి ఉండొచ్చు, భక్తిపరులు కూడా అయి ఉండొచ్చు, వాళ్ళు స్థాపించినటువంటిది క్రీస్తు స్థాపించిన దాని స్థాయిలో ఎంత మాత్రం ఉండదు. ఎందుకంటే జ్ఞానంలో డిఫరెన్స్ ఉంటుందా? మనుషుల్లో ఎంత బాగా చదువుకున్న ఆయనకైనా యేసుక్రీస్తుతో కంపేర్ చేస్తే జ్ఞానంలో తేడా ఉంటుందా? ఆయనకంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటారా భూమి మీద? ఎవరుండరు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడై ఉండి, దైవత్వం కలిగిన వాడు అయి ఉండి భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తి, మనుషుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు, భూమి మీద మనలాంటి శరీరంతో జీవించి ఒక్క పాపం కూడా చేయకుండా పాపానికి తన శరీరం మందు శిక్ష విధించినవాడు. ఆయనతో ఎవరు కూడా పోలిక లేదు. అద్భుతమైనటువంటి పాటలు మన వాళ్ళు పాడతారు. నీతో సమమెవరు, నీలా జీవించేదెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా సహించేదెవరు? లోకంలో ఉండే బంగారం అంతా ఒక చోట పోగేస్తే నీతో సరితూగుతుందా? సర్వ సముద్రాల్ని, లోక బంగారాన్ని, వీటన్నిటిని పట్టుకొచ్చి నీ ముందు పెడితే దాంతో నువ్వు సమానమా? నీకు ఏమాత్రం సాటి కాదు కదా అవి అని చెప్పి మనం యేసుప్రభుని గురించి మాట్లాడతాం. కాబట్టి ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప సంఘాన్ని ప్రారంభించినా ఆయన ఎవరితో సాటి కాదు. ఎందుకు కాదు అని అంటే, ఒకవేళ అతను గొప్పవాడైనప్పటికీ కూడా అతను పరలోకం నుండి రాలేదు, మళ్ళీ తిరిగి అతను పరలోకం వెళ్ళలేదు. ఏ గొప్ప వ్యక్తి మనల్ని పరలోకం తీసుకెళ్ళలేడు. ఎవరు తప్ప? యేసుప్రభు తప్ప. ఆశ్చర్యం ఏంటంటే ఈ వచనం అందరిళ్లలో ఉంటుందండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. ఇంచుమించు 100 మంది క్రైస్తవులు ఉంటే వాళ్ళలో 70 మంది ఇళ్లలో ఉంటుంది. ఏమని? యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు.
మరి యేసుప్రభువే మార్గము, జీవము, సత్యమైతే ఆయన ద్వారా తప్ప మనం ఇంకెవరం కూడా పరలోకం వెళ్ళలేకపోతే మరి మనుషుల పేర్లతో స్థాపించబడినటువంటి సంఘాల్లో నుంచి ఏ విధంగా వెళదామని, మనుషులను పట్టుకుని వాళ్ళ బోధల్ని, వాళ్ళ సిద్ధాంతాలని, వాళ్ళ విధానాలని పాటిస్తూ ఏ విధంగా వెళదామని? అంటే యేసుప్రభు చెప్పిందైనా అబద్ధమై ఉండాలి, వీళ్ళు చెప్పిందైనా అబద్ధమై ఉండాలి. ఎవరు చెప్పింది అబద్ధమై ఉండటానికి అవకాశం ఉంది? మనుషులా, యేసుప్రభువా? మనుషులు చెప్పింది అబద్ధం. ఎందుకంటే ఆయన తప్ప తండ్రిని చూచినవాడు కానీ, ఆయన తప్ప తండ్రి యొద్ద నుండి వచ్చినవాడు కానీ, ఆయన తప్ప తండ్రి యొక్క ఆలోచనలు ఎరిగినవాడు కానీ ఇంకెవరో కూడా లేడు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క సంఘం మనందరం కూడా దేవుని పిల్లలుగా మారటానికి, దేవుని పిల్లలుగా ఎదగటానికి సముచితమైనటువంటి స్థానం. ఒక చేప పిల్ల నీళ్లలో ఎలాగైతే ఉండగలదో, ఒక క్రైస్తవుడు క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఉండి దైవ గుణాలని, దేవ స్వభావంలో పాలువాడవటం అనేటటువంటి దాన్ని నేర్చుకోగలుగుతాడు. ఎందుకంటే యేసు ప్రభువే అన్ని విషయాల్లో మనకు మాదిరి. ఇప్పుడు సపోజ్ నేనే ఏదైనా ఒక సంఘాన్ని స్థాపించాను ఒక పేరుతో, ఏదో ఒక పేరు, ఏదో సిలువ సంఘం అని చెప్పి నేను ఒకటి మొదలుపెట్టాను. ఇప్పుడు నాతో చాలామంది, అంటే నేను పెద్ద బిల్డింగులు కట్టడాన్ని బట్టి, లేకపోతే పెద్దగా టీవీల్లో వాటిల్లో ప్రచారం చేయడాన్ని బట్టి, లేకపోతే నా పద్ధతులు సులువుగా ఉండటాన్ని బట్టి చాలామంది నాకు ఆకర్షితులయ్యారు. క్రీస్తు సంఘంలో 100 మంది ఉంటే అక్కడ 1,00,000 మంది ఉన్నారు అనుకుందాం. ఈ 1,00,000 మంది నన్ను వెంబడిస్తున్నారు, నేను మొదలుపెట్టిన దాన్ని. ఎందుకంటే బాగుంది, ఏదో తేలిగ్గా ఉంది. ఈయన పెద్దగా అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, ప్రతి విషయం ఆలోచించు, నీ మాట జాగ్రత్తగా, నీ చూపు జాగ్రత్త, నీ పలుకు జాగ్రత్త అని చెప్పడం. ఏదైనా మీకు శ్రమలుంటే, ఇబ్బందులుంటే, కష్టం ఉంటే ప్రభువుని నమ్ముకోండి, ఆయన తీర్చేస్తాడు. నాకు ఇవ్వాల్సింది ఏమైనా ఉంటే నాకు ఇచ్చేయండి, మీకు దేవుడికి చెల్లైపోద్ది అని చెప్పి చక్కగా సులువుగా, ఏం బరువు బాధ్యతలు లేకుండా, మనుషులకి ఏం ఇబ్బంది లేకుండా సునాయాసంగా చెప్తాడు ఆయన. 1,00,000 మంది ఆయన వెంబడిస్తారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా నేను శోధన ఎలా జయించాలి అని అంటే నా వైపు చూస్తే, నేను కూడా శోధించబడిన వాడిని, శోధించబడి పాపంలో పడిన వాడిని. నేను ఏ విధంగా సాయం చేయగలను వాళ్ళకి? కోపాన్ని ఎలా అణుచుకోవాలి అని అంటే నా వైపు చూశారనుకోండి, నేను 100 సార్లు అణుచుకున్నా 101వ సారైనా కోపపడిన వాడిని. నేను ఎలా మాదిరవుతాను వాళ్ళకి? కదా? పవిత్రత విషయంలో యేసుప్రభు అంత మాదిరి నేనెక్కడ చూపిస్తాను? నేనే ఎవరి దగ్గర నేర్చుకుంటే మంచిది? కాబట్టి నేనే ఒక నాయకుడిని అయితే ఏం చేస్తానంటే, నన్ను వెంబడించే వాళ్ళందరినీ తీసుకెళ్ళి నట్టేట ముంచేస్తాను. కాబట్టి ఎవరిని వెంబడించాలి? ఎవరిలో ఆ శక్తి ఉంది? ఆయన అడుగుజాడల్లో నడిచి మనం వెళ్ళేలాగా మనకు మాదిరి చూపగలిగిన శక్తి ఎవరికి ఉంది? కేవలం యేసుప్రభు వారికి మాత్రమే ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట ఉంది. మీరు ఆయన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు ఆయన మీకు మాదిరించిపోయాను. అప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, అబ్బే లేదండి, యేసుప్రభు దేవుని కుమారుడు కాబట్టి ఇవన్నీ చేయగలిగాడు, కానీ మనలాంటి మనిషి అయితే అలా చేసి ఉండకపోదుడు, ఆయన కూడా ఇందులో పడిపోదుడు అంటున్నారండి. ఇప్పుడు యేసుప్రభు దేవదూతలాగా వచ్చి మనల్ని మోసం చేశాడా? మనలాగానే ఉన్నాడా? మనలాగానే శరీరంతోనే భూమి మీదకి వచ్చాడు ఆయన. తల్లి గర్భంలో నుంచి వచ్చాడు. నీకు ఎలాగైతే పంచేంద్రియాలు ఉన్నాయో ఆయనకు అలాగే ఉన్నాయి. నీకు ఎలాగైతే హృదయం, మనస్సు ఉన్నాయో అలాగే ఆయనకు కూడా ఉన్నాయి. నిన్ను కొడితే ఎలా దెబ్బ తగిలింది ఆయనకు అలాగే దెబ్బ తగిలింది. నిన్ను తిడితే ఎలా బాధ కలిగింది అలాగే ఆయనకు బాధ కలిగింది. నీకు ఎలా ఆకలేసింది ఆయనకు కూడా అలాగే ఆకలేసింది. నిన్ను కొరడాలతో కొడితే ఎలా రక్తం వస్తుందో ఆయనకు కూడా అలాగే రక్తం వచ్చింది. ఆయన 100% దేవుడిగా ఉన్నాడు భూమి మీద, 100% మానవుడిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధత విషయంలో దేవునిలాగా ఉన్నాడు. మానవ జీవితం విషయంలో ఎలా ఉన్నాడంటే సాధారణమైనటువంటి మనిషిలాగానే ఉన్నాడు. తండ్రితో పాటు వడ్రంగి పని చేశాడు, తండ్రితో పాటు ఇంట్లో పనులు చేశాడు, సహోదరులతో పాటు ఒక ఇంట్లో నివసించాడు, అందరితో కలిసి భోజనం చేశాడు, అందరితో కలిసి దేవుని వాక్యం చదివాడు, అందరితో కలిసి విశ్రాంతి దినాన్ని దేవుడిని ఆరాధించాడు. మనుషులు చేసే పనులన్నీ కూడా ఆయన చేశాడు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మనవలే శోధింపబడినను పాపము లేనివాడిగా ఉన్నాడు. మనకి ఆయనకి తేడా ఏంటి? సమస్త విషయాల్లో మనం శోధించబడినప్పుడు పాపంలో పడిపోతాం, ఆయన పాపం లేనివాడిగా ఉంటాడు. కాబట్టి నువ్వు అనుసరించడానికి నీకు ఎవరు కావాలి? బలవంతుడు, నీకంటే గుణవంతుడైనటువంటి ప్రభువు నీకు తోడుగా ఉంటే నువ్వు సాధించవలసింది సాధిస్తావు కదమ్మా. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్లో 998 మార్కులు వచ్చినాయి అనుకోండి ఒక స్టూడెంట్కి. 1000కి 1000 తెచ్చుకోవాలంటే ఎవరిని రోల్ మోడల్గా పెట్టుకోవాలి మీరు? ఆ 998 తెచ్చుకున్న వాళ్ళని రోల్ మోడల్గా పెట్టుకుంటే
అంతకంటే బాగా చదివితే మీరు ఇంకో 2 మార్కులు ఎక్కువ తెచ్చుకుని 1000 అవుతారు. 600 వచ్చినోడిని పెట్టుకుని ఏం చేస్తారు మీరు? 600 మాదిరిగా పెట్టుకుంటే 500 వస్తాయి. కాబట్టి ఎవరు సాధించారో, ఎవరు గెలిచారో, ఎవరు పాపాన్ని ఓడించారో ఆయన్ని కదా మనం వెంబడించాలి. ఆయనలో కదా మనం ఉండాలి. ఆయన ఆజ్ఞలు కదా మనం పాటించాలి. ఆయన ఆలోచనల చొప్పున కదా మనం నడవాలి. అందుకు క్రీస్తు యొక్క సంఘం, మనం దేవుడు మనకు లక్ష్యాన్ని, నిత్య రాజ్యాన్ని, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ఇచ్చినటువంటి లక్ష్యాన్ని మనం సాధించాలంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘమే ఏమైంది? సముచిత స్థానం అయ్యింది. అది మొదట ఆయనదే అని మనం చాలా విషయాలు ఆలోచించాం. అలాగే అక్కడ మాత్రమే మనం ఏం చేయగలుగుతాం అంటే దేవుని సంకల్పాన్ని నెరవేర్చగలుగుతాం. అనాది సంకల్పాన్ని మనం మన జీవితంలో నెరవేర్చగలుగుతాం. కాబట్టి మనుషుల యొక్క, అందుకే తర్వాత అన్నాడు, మాయోపాయముల చేత వంచనతోనూ అటు ఇటు లాగేటటువంటి వాటి వైపు అలల చేత ఎగరగొట్టబడిన వారైనట్టు ఉండకుండా, ఆ మాటలు చదువుతాను చూడండి. కొందరిని ఉపదేశకులుగాను నియమించాను అన్నాడు 13వ వచనంలో. ఎఫెసీ 4:13. 14వ వచనంలో ఏమన్నాడంటే అందువలన, ఎందువలన? సంఘం ఎలా ఉండాలో దేవుడు నిర్ణయించాడు కాబట్టి, సంఘంలో ఎవరెవరి సహాయం వలన మనం దేవుని పిల్లలుగా మారగలమో అలాంటి వాళ్ళని ఆయన నిర్మించాడు కాబట్టి, మనం ఇక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకులాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. క్రీస్తు వలె ఉండటానికి అన్ని విషయాల్లో ఎదుగుదాం. క్రీస్తుని వెంబడిస్తేనే ఇది సాధ్యం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవమునకు తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. కాబట్టి ఎక్కడుంటే నీకు సముచిత స్థానమో, ఎక్కడుంటే నువ్వు యేసుప్రభులాగా మారగలవో, ఎక్కడ యేసుప్రభు బోధలు నీకు అందుబాటులో ఉన్నాయో, ఎక్కడ యేసుప్రభు యొక్క ప్రధాన యాజకత్వం నీకు అందుబాటులో ఉందో, ఎక్కడ పరిశుద్ధాత్మ నడిపింపు నీకు అందుబాటులో ఉందో, ఎక్కడ దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా ప్రకటించబడే అవకాశం ఉందో, ఎక్కడ అపోస్తుల బోధ అందుబాటులో ఉందో అక్కడ నువ్వు ఉంటే అది నీకు సముచితమైనటువంటి స్థానం. లేదండి నేను ఎక్కడుండైనా అవుతాను అని అంటే అది సాధ్యం కాదు. నా పొలంలో నేను పని చేసుకుంటానండి, లేకపోతే మా ఊర్లో నేను కూరగాయలు అమ్ముకుంటానండి, యుద్ధం వచ్చినప్పుడు వచ్చి నేను కూడా యుద్ధంలో పాలు పొంది మన దేశానికి విజయాన్ని అందిస్తానండి అని అంటే సైన్యంలో చేర్చుకుంటారా ఎవరినైనా? నువ్వు యుద్ధంలో పాలు పొందాలని అంటే యుద్ధం నేర్పే చోట ఉండాలి. నువ్వు ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటూ యుద్ధం వచ్చినప్పుడు వచ్చి ఏం చేస్తావు? టమాటాలు ఎసురుతావు వాళ్ళ మీద? ఎలా సాధ్యం అండి యుద్ధం చేయటం? అక్కడ నువ్వు ఇక్కడ వ్యవసాయం చేస్తే నువ్వు వ్యవసాయంలో నిష్ణాతుడు అవుతావు, ఆ పనికి వస్తావు. కాబట్టి నువ్వు వేరే చోట ఉండి ఏం సాధించలేవు? క్రీస్తు యొక్క గుణాలని, క్రీస్తు యొక్క స్వరూపాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించలేవు. ప్రభు చాలాసార్లు ఆయన శిష్యుల్ని పరీక్షించాడు. ఆయన ఒకవేళ నా టైం అయిపోతే చెప్పిన ఆయన, నేను ఇలా చెప్పుకుంటానే ఉంటా తెల్లార్లు. అంటే ఎక్కువసేపు ఒక్కొక్కసారి వింటుంటే ఆడియన్స్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవటం అలవాటు అయిపోయిందండి. అంటే మీ సమయాన్ని కూడా నేను గౌరవించాలి కదా. ఏం ఆలోచిస్తున్నాం మనం? శిష్యులతో యేసుప్రభు అనేక మార్లు మాట్లాడారు. ఒకసారి ఆయన నాతో వ్యవహారం ఎలా ఉంటుంది, నన్ను వెంబడించేవాడు ఎలా ఉండాలి, నన్ను వెంబడించేవాడు ఎలా జీవించాలి అని చెప్పి కొన్ని మాటలు చెప్పారు. అయ్యి బాబోయ్ ఎలాగైతే ఎలా కుదురుద్దని చాలామంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 12 మంది శిష్యులు మరికొంతమంది ఉంటే వాళ్ళని అడుగుతున్నాడు ఏమనంటే, మీరు కూడా వెళ్ళిపోతారా, ఉంటారా మీరు అని అడిగితే యేసుప్రభుని పేతురు ఏమన్నాడు తెలుసా? ఎక్కడికి వెళ్తాం ప్రభువా, ఎక్కడికి వెళ్తాం? నీ దగ్గరే నిత్యజీవపు మాటలు ఉన్నాయి, నువ్వే దేవుని పరిశుద్ధుడువు, నువ్వు చెప్పే మాటలు చెప్పేవాడు ఇంకెక్కడున్నాడు? ఇంకెవరి దగ్గరికి వెళ్ళి మేము నీ మాటలు మేము నేర్చుకోగలం? నీలా చెప్పేవాళ్ళు ఇంకెక్కడున్నారు? పోనీ ఒకేలాగా చెప్పేవాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు నారాయణ కాలేజ్ ఉందనుకోండి, అది విజయవాడలో ఉంటుంది, గుంటూరులో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. ఎక్కడో చోట బ్రాంచ్లో జాయిన్ అవ్వచ్చు. లేకపోతే వాళ్ళలాగా చెప్పేవాళ్ళు చైతన్య వాళ్ళు ఉండొచ్చు, గాయత్రి వాళ్ళు ఉండొచ్చు,
అలాంటి దాన్ని పోలినటువంటి చాలా కాలేజీలు ఉండొచ్చు. యేసుప్రభులా చెప్పేవాళ్ళు ఇంకెవరు లేరు. యేసుప్రభులా జీవించేవాళ్ళు ఇంకెవరు లేరు. నువ్వు యేసుప్రభులా మారాలంటే యేసుప్రభు దగ్గర ఉండాలి. మొత్తం వదిలిపెట్టేయాలంటే యేసుప్రభుని విడిచిపెట్టేసి వేరే చోట ఉండాలి. ఇంక వేరే ఎవరు లేరు. ఆయన పోలిన వాళ్ళు ఎవరు లేరు. సో కాబట్టి ఇప్పుడు మన ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే, సహోదరులు, ఈ 3 దినాలు మీరు నేర్చుకోవాలని తలంచింది, భావించింది ఏంటంటే, దేవుడి దగ్గర ఒక సంకల్పం ఉంది. నాయనా నన్ను కాపాడన్న వాళ్ళనైనా చేర్చుకుంటున్నాడు అనే భ్రమలో ఎవరు బ్రతకొద్దు. దేవుడికి అందరి గురించి ఒక సంకల్పం ఉందండి. కేకలేసిన వాళ్ళనల్లా ఆయన దగ్గర పెట్టుకోడు ఆయన. ఎప్పుడు పడితే అప్పుడు అందులోకి వెళ్ళటం కుదరదు. దేవుని యొక్క సంకల్పాన్ని మనం ఏం చేయాలి, ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కడుతున్నామండి, ప్లాన్ ఉంటుందా ముందు? లేకపోతే మేస్త్రి గారు కడతా ఉండండి, నేను అట దగ్గర సత్తెనపల్లి వెళ్ళొచ్చాక ఏ గది కావాలో చెప్తానంటే ఆ లోపు ఈయన ఇంకో గది కడతాడు. నీ ఇల్లు దారుణంగా తయారవుద్ది. నువ్వు ఏమనుకుంటున్నావు అది కాకుండా ఇంకోలాగా అయిపోద్ది. కాబట్టి ప్లాన్ ఉంటుంది. దేవుడి దగ్గర కూడా ఏముంది మన దగ్గర? దేవుడికి స్పష్టమైన ప్రణాళిక ఉంది. మనుషులు ఎలా ఉండాలి, మనుషులతో ఎలా వ్యవహరించాలి, మనుషుల్ని ఎలా సృష్టించాలి, మనుషులకి ఇది ఇవ్వాలి అనేటటువంటిది దేవుడి దగ్గర ఒక పథకం ఉంది. ఖచ్చితమైనటువంటి సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఏంటో మనం తెలుసుకున్నాం మొదటి రోజు. ఆ సంకల్పంలో యేసుక్రీస్తు, ఆయన అంటే దేవుడు స్థాపించేటటువంటి సంఘం యేసుక్రీస్తు ద్వారా ఎలా ఆయన మొదలుపెట్టాడో, ప్రవక్తలు ఎలా ప్రవచించారో ఆలోచించాం. యేసుప్రభు ఎలా వాగ్దానం చేశాడో ఆలోచించాం. యేసుప్రభు ఎలా దాన్ని స్థాపించాడో ఆలోచించాం. ఈరోజు ఏం నేర్చుకున్నామనంటే, అది ఎందుకు క్రీస్తుది మాత్రమే అయి ఉండాలి, ఇంకెవరికి చెందిందిగా ఉండకూడదు. అనేక కారణాలను ఆలోచించాం. ఎందుకంటే దానికోసం ప్రాణం పెట్టింది ఆయన, సిలువ వేయబడింది ఆయన, అది ఆయనకు సంబంధించింది, దాని యజమాని ఆయన. కాబట్టి ఆయన నామంలోనే రక్షణ, ఇంకెవరి నామంలో రక్షణ లేదు. ఇలాంటి అనేకమైన కారణాలను మనం ఆలోచించాం. అప్పుడు అక్కడుంటేనే మనం ఎవరిలా మారగలం? అక్కడుంటేనే ఎవరిలా మారగలం? మనం క్రీస్తులో ఉంటేనే క్రీస్తులాగా మారగలం. ఇంకెక్కడైనా ఉంటే వాళ్ళలాగా మారతాం, క్రీస్తులాగా మనం మారలేం. కాబట్టి క్రీస్తు సంఘమే ఏమై ఉంది మనకి? సముచితమైనటువంటి స్థానం. సంఘాన్ని ఎలా చూడాలి మనం? క్రీస్తుది, క్రీస్తుది కానిది. ఎందులో ఉంటే మనకు మంచిది? క్రీస్తులో ఉంటే, క్రీస్తుకు చెందిన సంఘంలో ఉంటే మనం దేవుని సంకల్పంలో ఉన్నట్టు, దేవుడు కోరినటువంటి స్థానంలో మనం ఉండటానికి ప్రయత్నం చేసినట్టు. సో మనకి స్వయం నిర్ణయాధికారం ఇచ్చాడా దేవుడు? బలవంతంగా మనం లాక్కెళ్ళి అక్కడ పెడతాడా? దేవదూతలను పంపించి ఆయనే క్రీస్తు సంఘంలో పడేస్తాడా మనల్ని తీసుకెళ్ళి? లేదు. మనకి ఆలోచించుకునే విచక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. 2 విషయాలు వినాలి. మోషే లాంటి వాడే ఏం చెప్పాడు తెలుసా? ఇశ్రాయేలీయులారా, ఇదిగో దేవుడు చెప్పిన మాటలన్నీ మీకు చెప్పాను. జీవాన్ని మరణాన్ని మీ ముందుంచుతున్నాను. జీవాన్ని కోరుకుంటారా? మీకు మంచిది. మరణాన్ని కోరుకుంటారా? మీరు నష్టపోతారు. ఏం చేస్తారో మీ ఇష్టం అన్నాడు. అలాగే మక్కెనలో ఉన్న సోదరులందరికీ, సోదరులందరికీ తెలియజేసేది ఏంటంటే, దేవుని సంకల్పానుసారమైనటువంటి, దేవుని ఆలోచనలకు ఆధారమైనటువంటి ప్రభు యొక్క సంఘం ఒకటి భూమి మీద ఉంది. మీ ఊర్లో కూడా ఉంది. కాబట్టి అక్కడుండి అపోస్తలుల బోధలో, పరిశుద్ధాత్మ సహాయంతో క్రీస్తు లాంటి కుమారులుగా మారటానికి అనుకూలమైనటువంటి వాతావరణంలో దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తూ దేవుడిచ్చే నిత్య జీవానికి పాత్రులుగా ఉంటారా, ఉండరా అని నిర్ణయించుకునే అధికారం మీకు ఉంది. బలవంతంగా మీరు ఇలా ఉండాలని ఎవరో చెప్పరు. బలవంతంగా మీరు ఇలా చేయాల్సిందేనని ఎవరో మిమ్మల్ని డిమాండ్ చేయరు. దేవుడు మీకు ఆలోచించే శక్తినిచ్చాడు. ఆలోచించండి, ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోండి. ఇంకా వివరంగా కావాలి, ఇంకా మేము తెలుసుకోవాలి, ఇంకా దీనికి సంబంధించినటువంటి సమాచారం మాకు కావాలి అని అంటే, స్థానికంగా మోహన్ డానియల్ గారు మీకు అందుబాటులో ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు చాలామంది మీకు అటు విషయాలు చెప్పగలరు. వారితో చర్చించి మీరు నిర్ణయం తీసుకోండి. సో ఇంతవరకు మనం ఈరోజు ఆఖరి రోజు మనం ఆలోచించింది ఏంటంటే, సంఘం ఎలాగ క్రీస్తుకు సంబంధించింది మాత్రమే అయ్యిందో ఆలోచించాం. ఎలాగ క్రీస్తు ప్రభు యొక్క సంఘమే సముచితమైనటువంటిదో మనం నేర్చుకోవడానికి, మనం దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి మనం చక్కగా ఆలోచించాం. హేతుబద్ధంగా ఉన్నాయా? ఏమన్నా బలవంతం పెడుతున్నట్టు ఉన్నాయా మిమ్మల్ని? ఇప్పుడు దాకా మనం ఆలోచించిన విషయాలు, ఇది మనం ఆలోచించవచ్చండి, ఇది బైబిల్లో ఉన్నదే కదా, సొంతంగా ఆయన ఏం చెప్పారో అన్నట్టుందా? లేకపోతే ఆయన ఏదో సొంతది కొత్త కథ అలుకొచ్చాడు అన్నట్టుందా మీకు? నేను కథలు చెప్పడానికి రాలేదు. ఇదిగో మీకు ప్రతిదీ వచనం చెప్పానండి నేను. అంతేనా? లేకపోతే దేవుడు నాతో ఇలా మాట్లాడాడని చెప్పానా? దేవుడు ఇక నాతో ఏం మాట్లాడు, అన్నీ ఇక్కడ రాయించేశాడు, ఇందులోనే ఉంటాయి. ఇందులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే మా పని. సో అదే మేము చేసాము.
గత 2 రోజులుగా చేసిన సహోదరులు అదే చేశారు. ఈరోజు నేను కూడా అదే మీకు తెలియజేశాను. సో, మీరు గ్రహించారని, మీరు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. మిగిలిన సంగతులు సహోదరులు మీకు వివరిస్తారు. అందరికీ వందనాలు.